సో ఇవి షీప్లో బ్రీడ్స్. ముజఫర్ నగర్ అని ఇది మనకి హైయెస్ట్ 100 కేజీల దాకా వెళ్తుందండి ఇది బ్రీడ్ వచ్చేసి. తర్వాత ఉత్తరప్రదేశ్ ఇదనమాట మనకి ముజఫర్ నగర్ అనేది. ఇవి ఇంపోర్టెడ్ బ్రీడ్, ఈ రెండు విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేది. రామ్ బుల్లెట్ అని వీటిని ఆ బొచ్చు చూసానే మీరు కనిపెట్టచ్చు మామూలుగా. సో ఇది బన్నూర్ అని కర్ణాటక షీప్ అండి. ఇది పొట్టి బ్రీడ్. కొంతమంది పొట్టి అంటే బాగా ఉంటాయి కదా, కొద్దిగా లైక్ చేసుకునే వాళ్ళకు. దీని హైలైట్ ఏంటంటే టేస్టియస్ట్ మీట్ ఇది. ఎవరైనా కర్ణాటక తెలుసుంటే కనుక దీని మాంసం మీకు ఈజీగా మీకు టేస్ట్ కూడా మారిపోద్ది. మనం తినేదానిలాగా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. బన్నూరు షీప్ ఇది చాలా బాగుంటుంది. చూడండి ఈయన కూర్చున్నా కానీ చూడండి హైట్ ఎంత ఉందో. బన్నూరు షీప్ అంటారు. సో ఇవి మనకు చుట్టుపక్కల ఉండేటి బళ్ళారి బ్రీడు ఇవన్నీ మంచి దక్కని మీ కింద చెప్పా కదా, తెలంగాణ కమ్మడి వచ్చేదండి. ఇది చీవాడు అంటారు. ఇవి వచ్చేసి మెడ్రాస్ రెడ్ అని చెన్నై బ్రీడ్స్. అంతా మనవే, జస్ట్ క్రాసింగ్ పేర్లు మారుతూ ఉంటాయి అంతే, పెద్ద తేడా ఏమి ఉండదు. గోట్ బ్రీడ్స్ కూడా ఉన్నాయండి. చూడండి ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి మనకి. సో వీటిల్లో ఎక్కువ ఫేమస్ మన నల్ల మేకలు అంటారు కదా, ఇవి మహారాష్ట్ర మేకలు అంటారు, కొంతమంది ఆదిలాబాద్ మేకలు అంటారు, ఉస్మాని బాడీ అని. తర్వాత సోజాత్ అని ఇది హైదరాబాద్లో ఎక్కువ మీకు కానొస్తుంది, రాజస్థాన్ బ్రీడ్. సిరోహి కూడా ఇదే మనకి. బీటలు ఇది పొట్టి మేక. మీకు వెస్ట్ బెంగాల్ వరిసాగిన పోయారంటే మీకు బ్లాక్ బెంగాల్ అని ఇది వైట్గా నలుపుగా పొట్టిగా ఉంటుంది, మన మోకాల కాడికే ఉంటుంది. అంటే కొంతమంది అంటే పొట్టి పెంచుకునే వాళ్ళు ఇది తెచ్చుకుంటా ఉంటారు, బాగుంటుంది అనమాట. ఇది బోయరు 100 కేజీలు పోద్ది. ఇది మేక 100 కేజీలు ఈజీగా పోద్ది. ఇది జక్రానా అని రాజస్థాన్ బ్రీడే. అంటే నేను చూపించే ఓన్లీ ఫేమస్సే. ఈ 2 బ్రీడ్లు పాలకు కూడా ఉపయోగిస్తారు. జమునా ప్యారీ, తెలిచెర్రి అని తెల్లగా ఉంటాయి బ్రీడ్స్. ఈ చెవులు వచ్చేసి దీనికి దాదాపు మన చెయ్యి అంత ఉంటాయి, అదే హైలైట్ దీనికి. ఇది పాల పర్పస్ కూడా, మన దేశంలో పాల పర్పస్ ఉపయోగించే ఏకైక బ్రీడ్ ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఇది తెలిచెర్రి అని. ఇది కూడా కొద్దిగా పొట్టిగా ఉంటుంది కానీ ఓన్లీ పాల పర్పస్ ఉపయోగిస్తారు ఈ 2 బ్రీడ్స్. ఇవి ఎక్కువగా కర్ణాటక మీరు అట్లా పోతే కనిపిస్తాయి. ఇవి ఎన్ని చోట్ల దాదాపు మన దగ్గర కూడా ఉంటాయి. హైదరాబాద్ ఎక్కువ కనిపిస్తాయి అయితే.